మారుతున్న తరాల్లో అన్ని రంగాల్లోనూ ఆధునికత సంతరించుకుంటూ కొత్త జనరేషన్స్ కి అప్డేట్ అవుతూ ఉంటే ఇంధన వినియోగంలో ఇప్పటికీ దశాబ్దాల నాటి పెట్రోలు డీజిలుతోటే కొనసాగడమేంటి? నిజమే, ఆధునిక యుగానికి తగ్గట్టు పచ్చని ఇంధనాన్ని వాడుకలోకి తీసుకురావాలి కదా. పర్యావరణాన్ని రక్షిస్తూనే ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయటం మీద ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ గ్రీన్ ఎనర్జీని 2 రాష్ట్రాల్లో సరఫరా చేస్తోంది మెగా గ్యాస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొదటిగా విజయవాడలో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు తెలంగాణలోనూ విస్తరిస్తోంది. ఒకవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ మరోవైపు గృహ అవసరాలే కాకుండా వాణిజ్య అవసరాలు, పారిశ్రామిక, వాహన అవసరాలకు కూడా గ్రీన్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా మెగా గ్యాస్ బాగా విస్తరించింది. నల్గొండ జిల్లాలో 18 సిఎన్జి స్టేషన్లు ఉండగా రంగారెడ్డిలో 26, వరంగల్ జిల్లాలో 8, ఖమ్మంలో 9, మహబూబ్ నగర్లో 11 స్టేషన్ల ద్వారా అనేక మంది వినియోగదారులకు గ్రీన్ ఎనర్జీ అందిస్తోంది. రిమోట్ జిల్లాల్లోనూ గృహ అవసరాలకు సరఫరా చేసేందుకు 3900 పిఎన్జి కనెక్షన్లు అందించగా వాణిజ్య అవసరాల కోసం 22, పారిశ్రామిక అవసరాల కోసం 12 కనెక్షన్లు ఇచ్చింది మెగా గ్యాస్. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో 32 సిఎన్జి స్టేషన్లను నెలకొల్పింది. గృహ అవసరాలకు దాదాపు 15,000 పిఎన్జి కనెక్షన్లను ఇచ్చి 140 కమర్షియల్ కనెక్షన్లను, 23 ఇండస్ట్రియల్ కనెక్షన్లను అందించారు. విజయవాడలో ఎటువైపు వెళ్లినా ఇంధనం అయిపోతుందని బెంగపడాల్సిన అవసరం లేకుండా అన్ని వైపులా సిఎన్జి స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడతో పాటు మచిలీపట్నంలో కూడా తన వ్యాపారాన్ని విస్తరించింది మెగా గ్యాస్.